నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఫేస్బుక్ సీఈఓ మోదీకి క్షమాపణ. చైనా, రష్యా భారత్కు సొంత సోషల్ నెట్వర్క్. వణుకుతున్న గూగుల్ ఇంకా మెటా. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంజీ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏదైతే నిన్న మీటింగ్లో క్షమాపణ చెప్పారో ఫేస్బుక్ సీఈఓ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఇది జరిగిందో దీనికి కొంత అంటే మన భారత్ కూడా కొత్త ఇట్లా సోషల్ మీడియా ఏదైతే ఉందో భారత్ కూడా ఉండాలి అన్నది కూడా కొంత మరి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరగబోతుంది? అండి, ఇప్పుడు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఈయన ఏంటంటే భారత్ 3 days అల్టిమేటం ఇచ్చిందనమాట. వార్నింగ్ ఇచ్చింది. 3 రోజుల్లో ఫేస్బుక్ సీఈఓ లెవెల్లో సీఈఓ భారత ప్రధానికి క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాలి. ఎందుకంటే భారత ప్రధాని ఈ యొక్క కాక్రూచ్లో జంతర్ మంతర్లో ఉద్యమం జరిగేటప్పుడు భారత్లో ఉన్న జెన్ ఆల్ఫాను ఉద్దేశిస్తూ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రసంగించడం జరిగింది. అది ఫేస్బుక్ లైవ్లో పెడితే దాన్ని ఫేస్బుక్ ఏంటంటే 6 గంటల పాటు తొలగించింది, తర్వాత వేసింది. కానీ 6 గంటల పాటు స్వయంగా భారత ప్రధాని చేసిన వీడియోనే అది తొలగించింది. అంటే భారత్ ఎంతటి తీవ్రమైన ప్రమాదంలో ఉందనేది ఒకటి తెలిసింది. 2, భారత ప్రధానికి అది అవమానం. భారత ప్రధానికే కాదు, ఎంటైర్ భారతదేశానికి, భారతీయులు కూడా ఇది ఒక అవమానం. ఎందుకంటే ఒక సోషల్ మీడియా నెట్వర్క్, ఒక ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీ స్వయంగా భారత ప్రధానిని ఫోటోనే, భారత ప్రధాని వీడియోనే తొలగించడం, ఇది భారత్కు ఒక హ్యూమిలియేషన్ కింద ఫీల్ అవ్వడం జరిగింది. అందుకనే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్షమాపణ చెప్పాలని కూడా తీర్పునివ్వడం జరిగింది. దానికి అనుకూలంగా అల్టిమేటం ఇచ్చింది. దానికి అనుకూలంగా ఇప్పుడు మెటా ప్రతినిధులు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ వైష్ణవ్ని మీట్ అవ్వడం, ఆ సమయంలో కూడా భారత్ ఆ పట్టు విడుపుని విడలేదనమాట. దానికి అనుకూలంగానే ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ ఏంటంటే సీఈఓ, ఫేస్బుక్ సీఈఓ, అదేవిధంగా మెటా సీఈఓ, మనకి ఉన్న ఇప్పుడు వాట్సాప్, మెసెంజరు ఇలాంటివన్నీ నడిపే సోషల్ మీడియా నెట్వర్క్ అధినేత ప్రైమ్ మినిస్టర్కి సారీ చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మెటా ప్రతినిధులు కూడా స్వయంగా ఐటీ మినిస్టర్ వైష్ణవ్ని కలిసి భారత ప్రధానికి సారీ చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది భారతదేశానికి ఒక అతిపెద్ద గుణపాఠం. కోర్స్ ఇప్పుడు భారతదేశానికి జరిగిన అవమానానికి అనుకూలంగా మనకు వాళ్ళు సారీ చెప్పేశారు. కానీ ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఎందుకంటే మెటా తన వాట్సాప్, మెసెంజర్స్, ఫేస్బుక్ వీటిలో ఎక్కువ ఇన్కమ్, ఆల్మోస్ట్ 30% పైగా ఇన్కమ్, అమెరికా, చైనాల కంటే ఎక్కువ ఇన్కమ్ అది భారతదేశం నుంచి పట్టుకెళ్తుంది. 145 కోట్ల మంది ప్రజలు, ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అది ఇన్కమ్గా తీసుకెళ్తుంది. ఇలాంటి దేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం అనేది చాలా అవమానం. స్వయంగా ప్రధాన్ని వాళ్ళు అవమానించారంటే మనం ఎంత డేంజర్లో ఉన్నది. ఇది ఒక బిగ్ లెసన్ అనమాట. దీనికి అనుకూలంగా భారత్ క్షమాపణ అడిగింది. కానీ ఇక్కడతో నాకు తెలిసినంత వరకు ఇది ఇక్కడతో ముగిసిపోలేదు. భారత ప్రధాని ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏంటంటే భారతదేశం మీద ఒక క్రిటిసిజం కొంత ఉంది. భారతదేశం ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఆల్మోస్ట్ 18% పాపులేషన్ ఉండి, అత్యధిక ఇంటర్నెట్ యూసేజ్ ఉండి, అత్యధిక సోషల్ మీడియా జెన్ ఆల్ఫా ఉన్న దేశానికి సొంత సోషల్ మీడియా నెట్వర్క్ లేపడం. ఇప్పుడు చైనా ఏంటంటే వీచాట్, డోయింగిన్ లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు సొంత సోషల్ మీడియా నెట్వర్క్ తయారు చేసుకున్నారు. వాళ్ళు వాట్సాప్ మీద వీటి మీద వాళ్ళు డిపెండ్ అవ్వరు. అదేవిధంగా రష్యా కూడా వీకే అని, మ్యాక్స్ అని వాళ్ళు కూడా సొంత సోషల్ మీడియా నెట్వర్క్ డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం. ఈవెన్ సౌత్ కొరియా తయారు చేసుకుంది, జపాన్ తయారు చేసుకుంది, బ్రెజిల్ తయారు చేసుకుంది, సౌత్ ఆఫ్రికా తయారు చేస్తుంది. కానీ భారతదేశానికి సొంత సోషల్ మీడియా నెట్వర్క్ లేవు. ఇప్పటికీ భారతీయులందరూ కూడా భారతదేశంలో చిన్న చితకు వచ్చిన వాటిని నమ్మకుండా మనం ఫేస్బుక్, వాట్సాప్, మెసెంజరు, అదేవిధంగా టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా నెట్వర్క్ల మీద పూర్తిగా ఆధారపడాం. అంటే ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే మన మైండ్ని ఎంటైర్ జెన్ ఆల్ఫా, ముఖ్యంగా ఇప్పుడు పొలిటికల్లీ ఫ్యూచర్ అనమాట, ఇండియాస్ పొలిటికల్, మన ఎంటైర్ మైండ్ సెట్ని కంట్రోల్ చేసేది యుఎస్ సోషల్ మీడియా నెట్వర్క్లు. టెలిగ్రామ్ ఫ్రాన్స్ నుంచి ఉన్నది, అంతేగాని మనది కాదు. ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ ఫోన్లకి, శాటిలైట్ నెట్వర్క్లకి అసలు విలువే లేదు. ఆల్మోస్ట్ శాటిలైట్ టీవీలు ఉన్న వాటికంటే యూట్యూబ్నే చూస్తున్నారు. ఈవెన్ శాటిలైట్ ఛానల్ కూడా తన ప్రోగ్రామ్ అంతటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాయండి. ఆల్మోస్ట్ యూట్యూబే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎనీ టైం అన్నట్టు ఉంటుంది, 24/7 శాటిలైట్ టీవీలు ఉన్న
వాళ్ళు అదే టైంలో చూడగలగాలి, లేకపోతే రీప్లే చెయ్యవు. కానీ వేరే యూట్యూబ్లో నువ్వు ఎప్పుడైనా చూడగలుగుతావు. కాబట్టి యూట్యూబ్, సోషల్ మీడియాలకే ఎక్కువ ఆదరణ ఉంది ఇప్పుడు. కానీ భారతదేశం డేంజర్లో ఉంది. ఎందుకంటే ఏ సోషల్ మీడియా కూడా భారతదేశం నుంచి ప్రచారం కావు. ఇప్పుడు రీసెంట్గా ఈ డేటా అనేది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు జుకర్బర్గ్ అని, ఈ ఎక్స్ అని, వీళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, మన మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు, మన యూత్ ఏం ఆలోచించాలో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, ఏ బట్టలు ఏ డ్రెస్ వేసుకోవాలో, మన కల్చర్ కూడా డేంజర్లో ఉంది. మరి ఇలాంటి అందుకనే చైనా, రష్యాలు తమ సొంత సోషల్ మీడియా నెట్వర్క్లు తయారు చేసుకున్నాయి. అదేవిధంగా జపాన్ తయారు చేసుకుని, చిన్ని దేశాలు సౌత్ కొరియా కూడా తయారు చేసుకుంది. కానీ భారతదేశానికి లేవు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వీడియోనే 6 గంటల పాటు తొలగించింది అంటే మనం ఎంత డేంజర్లో ఉన్నామో తెలుసుకోవాలన్నమాట. అందువల్లే మనకి ఇప్పుడు కావాల్సిన గుణపాఠం ఏంటంటే సొంత సోషల్ మీడియా నెట్వర్క్లకు భారతీయులకు అవసరం, భారతదేశం తయారు చేసుకోవాల్సిందే. కాబట్టి ఈ రీసెంట్గా మనకి చైర్ షాట్ అని, అరట్టాయ్ అని కొన్ని వచ్చినాయి. కానీ అవి అంతగా సక్సెస్ అవ్వడం లేదు. భారతీయులు వాటిని స్వదేశానికి సంబంధించిన వాటి కంటే వేరే వాటిని ఎక్కువ ఆదరిస్తున్నాం అన్నమాట. ఇప్పటికీ ఫేస్బుక్ ప్రపంచంలో చాలామంది వాడటం మానేసిన సగం పైన వాడేది భారతీయులే. కాబట్టి భారతీయులు మారాలి, ప్రభుత్వం మారాలి. ఈ స్వదేశంగా వచ్చే ఈ సోషల్ మీడియా నెట్వర్క్లకి భారతదేశం పూర్తి రక్షణ, పూర్తి ప్రమోషను, పూర్తి వాటికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం వల్లే మనం వీటిని అభివృద్ధి చేసుకుంటాం అనమాట. ఇది ఒక బిగ్ లెసన్. ఇప్పుడు భారత ప్రధాని మోడీ గారు కూడా, ఐటీ మినిస్టర్ కూడా ఈ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ లెసన్ నుంచి భారతదేశం సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి రాకపోతే మాత్రం అత్యంత ప్రమాదం. అందుకే ఒక క్వశ్చన్ అడుగుతారన్నమాట. ఒక్కసారి ఇప్పుడు భారత ఎన్నికలు జరిగేటప్పుడు ఈ ఫేస్బుక్, ఈ యొక్క వీచాట్ అని, ఇవన్నీ చైనా నెట్వర్క్లు, తర్వాత ఈ యొక్క టెలిగ్రామ్, ఇవన్నీ భారతదేశాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉండ వాళ్ళు నిర్ధారిస్తారు. అందుకే నీట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు మనం టెలిగ్రామ్ బ్యాన్ చేసాం. వాళ్ళు భారత సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళారంటే ఎంత ఛాలెంజ్ చేస్తున్నారో గవర్నమెంట్ని మనం ఊహించుకోవచ్చు అనమాట. వాళ్ళ ద్వారా ఈవెన్ టెర్రరిస్ట్ యాక్టివిటీలు, యాంటీ సోషల్ ఎలిమెంటు, డ్రగ్స్ అని, తర్వాత ఇవన్నీ కూడా ఏదో ఒకలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి సొంత సోషల్ మీడియా నెట్వర్క్లు అవసరం. మోడీ ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టారు. కాబట్టి మనకు భారతదేశానికి కొన్ని సంవత్సరాల్లో సొంత సోషల్ వీచాట్ లాగా, చైనాకి లాగా మనకు కూడా సొంత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది భారతదేశాన్ని సూపర్ పవర్గా నిలిపే, భారత సంస్కృతిని రక్షించుకునే ఒక సాధనాలుగా మనం చెప్పొచ్చు అనమాట. భారతదేశం ఏంటంటే ఐటీలో ప్రపంచంలో సూపర్ పవర్, ఐటీలో తిరుగులేని ఒక సూపర్ పవర్ అనమాట. ఐటీలో భారతదేశానికి ఉన్న ఎన్నో మనకి ఐటీ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఈ ఐటీ కంపెనీలు ఎన్ని ఉన్నా, తర్వాత నాసాలో ఎంతోమంది సైంటిస్టులు ఉన్నా, ఇప్పుడు ఫేస్బుక్ అని, ఎక్స్లో సీఈఓలు లాంటి వాళ్ళు భారతదేశానికి ఉన్నా, అక్కడ గూగుల్ సీఈఓలు భారతదేశానికి ఉన్నా, అలాంటి గూగుళ్ళు, తర్వాత ఇలాంటి ఫేస్బుక్లు భారతదేశంలో మాత్రం తయారవ్వాలి. దీనికి అత్యంత ప్రధాన కారణం ఏంటంటే భారతదేశం ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ఈ ఫేస్బుక్, ఎక్స్ల వీటి మీద ఆధారపడమే కానీ భారతదేశానికి ఒకటి ఉండాలి సొంత సోషల్ మీడియా నెట్వర్క్ అనేది ఇప్పటివరకు భారతదేశం ఫోకస్ చేయలేదు. ప్రభుత్వం, ఈవెన్ ప్రైవేటు సంస్థలు కూడా వీటి మీద దృష్టి పెట్టలే. భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక వినియోగదారులు ఉన్న భారతదేశం దృష్టి పెట్టలే. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ వీడియోనే ఫేస్బుక్ 6 గంటలు ఆపేసిన తర్వాత ఈ చర్చ ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన చర్చ. ఇటు ప్రభుత్వంలో మోడీ మైండ్లోను, ఇటు ఈ మనకు ఐటీ సీఈఓల మైండ్లోను, ఈవెన్ ప్రపంచంలో బయటికి వెళ్ళిన ఇండియా డయాస్పోరా గ్రేట్ సీఈఓల మైండ్లో కూడా ఒకటి వచ్చిందనమాట. భారతదేశానికి సొంత సోషల్ మీడియా నెట్వర్క్లు ఉండాల్సిందే అని. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతదేశం తన సొంత సోషల్ మీడియా నెట్వర్క్లకు వస్తే భారతదేశం కల్చరల్లీ సూపర్ పవర్ అవుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఒక దేశం సూపర్ పవర్ అవ్వాలంటే ప్రపంచంలో రాజకీయంగా సూపర్ పవర్ కాదండి. రాజకీయంగా ఉండాలి, మిలిటరీ ఉండాలి, సాంస్కృతికంగా అత్యంత అవసరం అన్నమాట. సంస్కృతి అంటే ఈ మతాలు, ఈ సంగీతాలు ఇవే కాదు, వీటిని రక్షించుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా చూడండి. ఇప్పుడు మ్యూజిక్ అయినా, ఫుడ్ అయినా, డ్రెస్ అయినా, ఏదైనప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో మనకు సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడకపోతే మనం సూపర్ పవర్గా అవతరించాం. ముఖ్యంగా ఇప్పుడు భారత ప్రధాని అంటున్నారు వికసిత్ భారత్, రిజువనేట్ ఇండియా, విశ్వగురు ఎలా అవుతుందండి? కాబట్టి ప్రస్తుతం సాంస్కృతికి ఒక చిహ్నం లాంటిది సోషల్ మీడియా. కాబట్టి మన మైండ్ని మనం కంట్రోల్ చేసిన విధంగా సోషల్ మీడియా ఉంటేనే భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్గా అవతరించగలిగింది. కాబట్టి మనం ఓన్ సోషల్ మీడియా నెట్వర్క్లు మనకే కాదండి, ప్రపంచానికి మనం ఇవ్వగలిగే విధంగా సోషల్ మీడియా నెట్వర్క్లు మన దగ్గర తయారవడానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటంటే అన్ని వసతులు మన దగ్గర ఉన్నాయి, అన్ని సదుపాయాలు. ఇప్పుడు ఇది రావాల్సిన అవసరం అయితే మనకు పూర్తిగా ఉంది.